వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ ఏంటంటే ఇప్పుడే నేను మా వారు బయటకు వెళ్తున్నామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకోవడానికండి. ఎందుకో తెలియదు, ఈ మధ్య చాలా సివియర్ హెడేక్ వస్తుందన్నమాట. ఏంటా అని గమనిస్తుంటే నాకు అర్థమైంది అదేంటంటే చిన్న చిన్న వర్డ్స్ అస్సలు కనిపించట్లేదు. ఐకి చాలా స్ట్రెయిన్ అయిపోతుందన్నమాట. సో అవి తెచ్చుకోవడానికని వెళ్తున్నాము. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకోవడానికని వెళ్తున్నానండి. ఫేస్ అంతా కూడా డల్గా ఉంది కదా, అదే బాగా హెడేక్గా ఉంది. అలా హెడేక్ అది వచ్చినప్పుడు చిన్నవి ఏమైనా చూడలేకపోతున్నప్పుడు కళ్ళు బాగా దురదలు వస్తున్నాయి, తర్వాత స్ట్రెయిన్ అవుతున్నాయి అన్నమాట. అప్పటికి ఐస్ వాటర్ అది పెట్టుకుని కొంచెము జెండు బామ్ రాసుకుని తలకి ఆయిల్ పెట్టుకుని అలా ఎన్ని చేస్తున్నా 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఇలా జరుగుతుంది. మా వారైతే ఎప్పుడో అన్నారనమాట, ఒకసారి రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకో, నువ్వు ఎందుకు మళ్ళీ ఎక్కువ అయ్యేదాకా వెయిట్ చేస్తావు, ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది, పర్వాలేదు తెచ్చుకో అని. నాకేంటంటే సరే అప్పుడే ఎందుకులే, నెమ్మదిగా మేనేజ్ అవుతున్నాం కదా అనుకున్నాను. బట్ ఇంకా చాలా నెసెసిటీ అవుతుందండి. ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సివియర్గా హెడేక్ వస్తుంది. దానివల్ల ఏంటంటే నా వర్క్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఇంట్లో కూడా డల్ అయిపోతున్నారు అందరూ. ఏముంది, ఇంట్లో మనం స్ట్రాంగ్గా హెల్తీగా తిరిగితేనే కదా హస్బెండ్కైనా పిల్లలకైనా. పాపం వాళ్ళు రాగానే ఒంట్లో బాగాలేదు అనగానే వాళ్ళు మూడ్ ఆఫ్ అయిపోతుంది. చెప్పొద్దు అనుకుంటాను, బట్ నా ఫేస్ చూడగానే చెప్తారు. అదేంటో తెలీదు, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు నా మొహంలోనే కనిపిస్తుంది. నేను ఏదైనా ఫీల్ అవుతున్నా, ఒంట్లో బాగాలేకపోయినా, హ్యాపీగా ఉన్నా వెంటనే కనిపెట్టేస్తారు మా వాళ్ళు. అట్లనే అమ్మ నీకు ఏదో బాగాలేదు, ఎందుకు అట్లా ఉన్నావు అంటే హెడేక్గా ఉంది అంటే, సరే ఇంకా మా వారు ఆఫీస్ నుంచి రాగానే పద నువ్వు ఏం పనులు కాదు అన్ని పనులు పక్కకు పెట్టి పద ఫస్ట్ రీడింగ్ గ్లాసెస్ తెచ్చుకుందామంటే ఇంకా బయలుదేరి వెళ్తున్నామండి. చూడండి వీడియో, వీలు పడితే కనుక బయట కూడా షూట్ చేస్తాను. ఒకవేళ షూట్ చేయడం కుదరకపోతే కనుక ఇంటికి వచ్చాక ఏం తీసుకున్నానో ఏంటి అనేది చూపిస్తాను. ఓకేనా? వీడియో చూస్తూ ఉండండి. హర్ష, మా బాబు వస్తుండండి మాతో. ఇప్పుడే స్టార్ట్ అయ్యమన్నమాట. చెప్పాను కదా వెళ్తున్నామని, సో ఇప్పుడే వెళ్తున్నాము. దగ్గరగా చూపించమన్నారు కదా మా అబ్బాయి ఫేస్, సో చూపించాను అన్నమాట. ఇప్పుడే రీడింగ్ క్లాసెస్ అయితే తెచ్చుకుని వచ్చానండి. మా బాబు కూడా వచ్చాడనమాట. నేను మా వారు వెళ్ళాము. అడిగారు కదా మీ బాబుని చూపించండి, ఫేస్ క్లియర్గా చూపించలేదు అని. సో మా బాబుని చూపించాను. రీడింగ్ క్లాసెస్ అయితే ఇవి తీసుకున్నామండి. సో ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఎలా ఉన్నా సరే ఇప్పుడైతే పెట్టుకోవాలన్నమాట, నెసెసిటీ. యాక్చువల్గా చాలా రోజుల నుంచి చిన్న వర్డ్స్ అవి కనిపించట్లేదు, అలా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. మా వారు అంటూనే ఉన్నారు, తెచ్చుకోరాదే నువ్వు, పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కదా, హెడేక్ ఎన్నిసార్లు వస్తుంటే సఫర్ అవుతున్నావు కదా, నీకు తెలుస్తుంది కదా డిఫరెన్స్, మరి ఎందుకు ఇంకా లేట్ చేయడము, రీడింగ్ క్లాసెస్ తీసుకో అని చెప్పి ఇంకెన్ని రోజులు వెయిట్ చేశాను. కానీ కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూస్ హెడేక్ అండి. ఇంకా అందుకని మా వారు ఆఫీస్ నుంచి రాగానే తీసుకెళ్లారనమాట. సో ఇదైతే సెలెక్ట్ చేసుకున్నానండి. నా సజెషన్ అండి మీ అందరికీ కూడా, నాలా మాత్రం ఎవ్వరూ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే పవర్ ఎక్కువైపోయి చాలా హెడేక్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. మనం అనుకుంటాము సైట్ హెడేక్ వల్ల ఐస్ ఒకటి స్ట్రెయిన్ అవుతాయని, లేదంటే మనకి
తల కూడా స్ట్రెయిన్ అవుతుందన్నమాట. అది వేరే కాంప్లికేషన్స్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ అని చెప్పాను, కొంతమందికి. ఎందుకైనా మంచిది, ఎవరికైనా కొంచెం రీడింగ్ క్లాసెస్ తీసుకోవాలి, నాకు కనిపించట్లేదు వర్డ్స్, నాకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా తీసుకోండి. ఎందుకంటే మీరు చదువుకునేటప్పుడే పెట్టుకుంటారు కాబట్టి నో ఇష్యూస్. ఇంకా హెడేక్ ఉన్న వాళ్ళు సైట్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. అందరూ గ్లాసెస్ పెట్టుకోవాలంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూస్ చేయండి, నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ని. ఓకేనా? నా తరపు నుంచి నేను చెప్తున్న సజెషన్ అనమాట. వీడియో కూడా ఇదేనండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఓకేనా? నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్ వరు. బాయ్ బాయ్.